నిజామాబాద్ జిల్లా వర్ణి మండల గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం పరిధిలో కొట్టయ్య క్యాంపు గ్రామ రహదారి నుండి రాత్రి సమయంలో ట్రాక్టర్ ట్రాలీ ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులను అడ్డుకున్న గ్రామస్తులు పలు ఉన్నతమైన నాయకుల పేర్లు చెప్పి తమ అక్రమ ఇసుక సాఫీగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అమలు పరచిన మన ఇసుక మన వాహనం పథకానికి అనుగుణంగా ఇసుక వ్యాపారం కొనసాగించకుండా ఇసుక వ్యాపారస్తులు ప్రభుత్వం ఆదాయానికి గండికొట్టి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇసుక రవాణాపై రాత్రి వేళలో స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి అక్రమ ఇసుక రవాణాని అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. దృశ్యం న్యూస్ వర్ణి మండల రిపోర్టర్ ఎస్ చందర్. నేను వర్ణేసే పోయేదాన్ని మధ్యకైనా ఏదున్నా పైసలు కట్టేసుకోవాలి. మరి మరి ఇంకా తప్పు పెట్టుకోని ఇంకా మధ్య అంటావు నేను వర్ణేసి పోయేదాన్ని ఇంటికి వేసుకో మధ్యకి వేసుకో మరి ఇంకా ఎట్లా అంటావు? కాదన్నా ముందేమన్నా అసలు ఏమంటున్నావు? మధ్యకి అంటున్నావు. మధ్యకైనా పైసలు కట్టాలి. ఇంటికి కట్టాలి. మరి అని ఆప్తే